ఆహార కల్తీ కోరలు చాచడంతో నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక శాఖ లేదా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేయడంతో పాటు రెండింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ రెండింటికి ఒకే విభాగాధిపతి నేతృత్వం వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆహార కల్తీని సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన ఎన్ఫోర్స్మెంట్, లీగల్, ఎఫ్ఎస్ఎల్, ప్రాసిక్యూషన్ తదితర విభాగాలను ఈ శాఖ పరిధిలోనే ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల కేసుల్ని అరికట్టేందుకు ఈ శాఖ పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల నుంచి వెనక్కి పిలిచిన సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేయబోయే శాఖలోకి పంపించేందుకు రంగం సిద్దం చేశారు. ఇదే విషయమై ఆయా విభాగాల మధ్య అంతర్గత సమీక్షలు సైతం జరిగాయి. ఈ సమీక్షలు కొలిక్కి రావడంతో త్వరలోనే ఆహార కల్తీ నియంత్రణకు కొత్త శాఖ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.